హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చిన న్యూస్ అప్డేట్స్ చూద్దాం. త్వరలో మరో డిఎస్సి 5,000కు పైగా పోస్టులు ఉండే అవకాశం. నిరుద్యోగులు ఎవరో ఆందోళన చెందవద్దు, ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. నిన్న మన డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే మరో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. నిరుద్యోగులకు ప్రస్తుతం డిఎస్సి పరీక్షలు బాగా సిద్ధమై 11,000 ఉపాధ్యాయ పోస్టులు పొందాలని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే వీళ్ళతోని మనకు గాంధీ భవన్లో పెట్టారు. ప్రస్తుత పరీక్ష జరగబోతున్న డిఎస్సి నోటిఫికేషన్ స్పందించి 2,70,9,000 మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికే 2,05,000 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. వీరికి ఏమైనా సమస్యలు ఉంటే 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. ఈ నెల 18 నుంచి 5 తారీఖు వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. పాఠశాలపై మేము లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11 పోస్టుల భర్తీ అయిన తర్వాత కూడా మరొక 5,000 ఖాళీలు ఉంటాయని తెలిపాడు. దీంతో పాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరిన్ని ఖాళీలను కలిపి మరో డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తరచూ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తూనే ఉంటుంది. ఇటీవల రాష్ట్రంలో 19,000 పైగా ఉపాధ్యాయుల పదోన్నతులు కల్పించాం. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34,000 మంది ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాం. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియ వేగవంతం చేశాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో గ్రూప్ 1, 2 డిఎస్సి ఉద్యోగాల భర్తీ చేయలేదు. అప్పట్లో ఈ సిఎల్పి నేతగా నేను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీ డిమాండ్ చేయగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరికి అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే పేపర్ లీక్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించాం. గత ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను 3 సార్లు వాయిదా వేసింది. మేము వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చూడండి, గత ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను 3 సార్లు వాయిదా వేసింది. మేము వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. గ్రూప్ 3 పరీక్షలు వచ్చే నెల నవంబర్లో నిర్వహించేందుకు తేదీని ఖరారు చేశాం అని చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఏమవుద్దో. నెక్స్ట్ అప్డేట్, గ్రూప్ 2 పరీక్షల తేదీలను మార్చని తమ్మినేని. సో నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధంగా ఇదంతా మనకేంటంటే ఇచ్చిండు. సో ఇక మ్యాటర్ ఏంటంటే ఎక్కువ శాతం డిఎస్సి అభ్యర్థులే గ్రూప్ 2 పరీక్షను రాయబోతున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు డిఎస్సి ముగుస్తుంది. 7-8 తేదీల గ్రూప్ పరీక్షను ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది తలెత్తుంది. కనీసం కొన్ని రోజుల సమయం ఇవ్వాలని విద్యార్థులు కోరడంలో న్యాయం ఉంది, కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని చెప్పేసి పొలిటికల్ స్టేట్మెంట్ ఉంది. ఇదంతా మనకు అవసరం లేదు. మెయిన్ థీమ్ ఏంటంటే 5 తారీఖు ఇది అవుతుంది, 7-8 రాయాలంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది.